పృథ్వీ పున్నమికి ఇలా చెప్తూ ఉంటాడు. మనిద్దరి మధ్య ఎప్పటికీ ఫ్రెండ్షిప్ మాత్రమే ఉంటుంది. నువ్వు కన్ఫ్యూజ్ అయి నన్ను కన్ఫ్యూజ్ చేయకు అని చెప్పి పృథ్వీ చెప్తూ ఉంటే పున్నమి బాధపడుతూ ఉంటుంది. ఇంతలో భాగ్య వచ్చి నీ మెడలో ఈ లాకెట్ చాలా బాగుంది అని చెప్పి చెప్తూ ఉంటే నేను కూడా అదే చెప్తున్నాను వదిన, ఇంతలో మీరొచ్చారు అని చెప్పి పృథ్వీ అంటాడు. అసలు ఈ లాకెట్ వెనుక ఉన్న కథ మీకు తెలుసా అని చెప్పి భాగ్య అడుగుతూ ఉంటే కథ ఏంటి అని చెప్పి పున్నమి అడుగుతూ ఉంటుంది. ఈ లాకెట్ కళావతి పిన్ని వాళ్ళ చెల్లెల కోసం మా అత్తయ్య గారు ప్రేమతో చేపించారు. ఈ లాకెట్టే కాదు 7 వరాల నగలు కూడా చేపించారు అని భాగ్య చెప్తూ ఉంటుంది. అలా భానుమతి గారి కూతురు మెడలో ఉండాల్సిన లాకెట్ సావిత్రి గారి కోడలైన నీ మెడలో ఉంది అని భాగ్య చెప్తూ ఉంటుంది. ఇక మరోవైపు కళావతి, కళాధర్, శృతి ముగ్గురు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. మా అమ్మకు ఆ పున్నమిని చూసిన ప్రతిసారి నా చెల్లెలు గుర్తు రావటం, ఈరోజు నా చెల్లెల కోసం చేపించిన లాకెట్ ఆ పున్నమి మెడలో ఉండటం, ఈ రెండింటికి మధ్య ఏదైనా సంబంధం ఉండుంటుందా శృతి అని చెప్పి కళావతి అడుగుతూ ఉంటుంది. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో కళావతి చెల్లెల కూతురే పున్నమని తెలిసిపోతుందా అన్నది తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.